సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత రికార్డుల మోత మోగిస్తుంది. వరల్డ్ వైడ్గా ముఖ్యంగా మొదటి రోజే 100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ 2 రోజుల్లో సినిమా కలెక్షన్స్ కానీ టాక్ కానీ ఏ విధంగా ఉంది, ఈ అంశం పైన రియాక్ట్ అవ్వడానికి మనతో ప్రముఖ నిర్మాత నట్టికుమార్ గారు ఉన్నారు. నట్టికుమార్ గారు నమస్తే. నమస్తే. సరే, పెద్ద సినిమా ఫస్ట్ డేనే 100 crores కలెక్షన్, 100 crores క్లబ్లో చేరింది. సో ఈ రికార్డులకు సంబంధించి ఏం చెప్తారు? మీరు సినిమా ముందర జరిగిన చాలా వివాదాల్లో కూడా రియాక్ట్ అయ్యారు. బట్ ఇప్పుడు సినిమాకి అయితే గుడ్ న్యూస్ అని అనుకోవచ్చా ఇది? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను, ఎక్స్పెక్టేషన్ అనేది ఈ సినిమాకి చాలా హైప్ ఉంటుంది. ఈ సినిమా అనేది రామ్ చరణ్ ప్రాణం పెట్టి చేశాడు. అసలు మామూలుగా ఆయన పెట్టిన సినిమాలో ఆయన కష్టం కనబడుతుంది. ఆయన ఓన్లీ అంటే హీరోయిజంలో ఆయన ఎలా అంటే ప్రేక్షకుడిని మెప్పించడానికి ఏ విధంగా సినిమా తీశాడో ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎలా ప్రాణం పెట్టి సినిమా తీశాడు, డైరెక్టర్ ఎలా హీరోని ఎలా మోల్డ్ చేశాడు, ఎలా పర్ఫార్మెన్స్ చేశాడు అనేది నేషనల్ వైడ్గా ఈరోజు ఆయన కోసం మా అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారండి. నేషనల్ అవార్డు ఇస్ కన్ఫర్మ్డ్ అనేది 100% నేషనల్ అవార్డు ఆ సినిమాకి ఇవ్వాలి. ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా కానీ ఆయన ఒక హీరోయిజంగా ఆయన ఎలా కష్టపడ్డాడు, ఎలా పర్ఫార్మెన్స్ చేశాడు, అంటే ఎంత అంటే ఒక సినిమాకి ఎలా ప్రాణం పెట్టి అన్నిటికి తెగించి ఒక ధైర్య సాహసంతో ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంకా నా భూతో నా భవిష్యత్తు అంటే ఎక్స్ట్రాడినరీ చేశాడు. ఇంకా దానికోసం మనం వేరేగా చెప్పడానికి లేదు. అలాగే ప్రేక్షకుడు మనం మునుపు హీరోలు అందరు సినిమా కలెక్షన్స్ చూస్తే మొత్తం టోటల్గా దాని మీద ఇంకా మళ్ళా 40% ఎక్సెస్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే మీకు ఉదాహరణకు చెప్తా, ఒక 2-3 సినిమాల కోసం అంటే పేర్లు వద్దండి, 2-3 హీరోల సినిమాలు వచ్చాయి. ఏ క్లాస్ ప్రీమియర్ షో బాగుంటుంది, బి క్లాస్ 40% ఉంటుంది, సి క్లాస్ 20% ఉంటుంది. కానీ పెద్ది అనే సినిమా ఏ క్లాస్ 100% అండ్ బి క్లాస్ 100% అండ్ సి క్లాస్ 100%. మరుసటి రోజు వచ్చేటప్పటికి యావరేజ్ గా 50% 60% వస్తుంది. కానీ నిన్న కూడా ఒక టికెట్ కూడా దొరకని 100% ఫుల్ రేంజ్కి వెళ్ళిందంటే ఇక మన సినిమా కూడా ఎక్కడికి వెళ్తుందో చూడండి. మార్కెట్ లో చాలా మంది, కొంతమంది కిట్టని వాళ్ళు, కుట్ర పన్నిల వాళ్ళు అందరూ కూడా యూట్యూబ్ లో బాగాలేదు అని పెట్టినా కూడా ప్రేక్షకుడు మౌత్ టాక్ వెళ్ళిందండి జనాల్లోకి. ప్రేక్షకుడు లేడీస్ అందరూ సినిమా చూడాలి. ప్రేక్షకులు లేడీస్ ఎప్పుడైతే మహిళలు ముందుకు వచ్చి సినిమాని మా ముందు రోజు నుంచి మహిళలు థియేటర్కి వచ్చి లైన్ కట్టి సినిమా చూస్తున్నారో మొత్తం టోటల్ గా ఈ సినిమాకి ఒక బ్రహ్మరథం పెట్టారండి. నిన్నటిని ఇవాళ కలిపితే మనం కలెక్షన్స్ రూపంలో నేను చెప్పను కానండి, మామూలుగా అన్ని రికార్డులు బద్దలు కొడుతుంది. మొత్తం టోటల్ గా ఎక్స్పెక్టింగ్ ఇన్ 700 crores. ఎక్స్పెక్టింగ్ ఇన్ 700 crores. డే వన్ కలెక్షన్స్ 100 కోట్లు దాటి వరల్డ్ ప్రీమియర్ అన్నీ కూడా చూసుకుంటే 135 కోట్లు అంటున్నారు. అంటే ఆ రేంజ్ యాక్చువల్గా సినిమా రిలీజ్ ముందర జరిగినటువంటి ఇష్యూస్ వలన ఏదైనా ఎఫెక్ట్ పడింది అంటారా, లేదా అనుకున్న రేంజ్ వచ్చిందా? అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఇంకా చాలా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు 600 రూపాయల టికెట్ ఉండేటప్పుడు బి క్లాస్ చాలా మంది సినిమాలు మేము చూసాం, టికెటింగ్ లో బి క్లాస్ 30% 40% ఉండే. ఈరోజు 100% రెవెన్యూ వచ్చింది. సి క్లాస్ కూడా 100% రెవెన్యూ వచ్చింది. ఇక్కడ ఏ బి సి అని లేదండి. ప్రతి థియేటర్ బాగున్న థియేటరా, బాగులేని థియేటరా, లేకపోతే సీట్ ఉన్న థియేటరా, సీట్ లేని థియేటరా, అది అనేది కాదండి. మొత్తం టోటల్ మల్టీప్లెక్స్ సైజు అన్ని అయిపోయాయి. మీకు ఇంకోటి తెలుసు, ఎంతమంది ఎన్ని కుట్రల పని 622కి ఓపెన్ అయ్యింది బుకింగ్లు. 622 అంటే 8 గంటలకి ప్రీమియర్ షో అయితే ఆల్ ఓవర్ ఇండియా మల్టీప్లెక్సెస్ కానీ కొంతమంది థియేటర్లు కానీ 622 ఓపెన్ అయితే ఇస్ 20 minutes ఆల్ సోల్డ్ అవుట్ అండి. ఒక్క టికెట్ దొరకలేదు. అంటే ఇది ఒక థియేటరు గొప్పతనమో లేకపోతే నట్టికుమార్ గొప్పతనమో కాదండి, ఒక సినిమా గొప్పతనం. కంటెంట్ బాగుంటే సినిమాని ఆపలేరు. కంటెంట్ బాగలేకపోతే మనం ఎన్ని పబ్లిసిటీలు చేసినా, ఎన్ని మాట్లాడినా సినిమా ఆడదు. ఇది నిదర్శనం. రామ్ చరణ్ గారు సినిమా యాక్టింగ్ కి చిరంజీవి గారు కొడుగ్గా మొత్తం ప్రపంచంలో ప్రశంసలు అందుకుంటున్నాడండి. అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా అవలేలాగా చేయగలడు అనేది ఒక రంగస్థలంలో చూపించాడు. రంగస్థలం తర్వాత 10 రెట్లు ఈ సినిమాలో చూపించి ఆయన క్యారెక్టర్ ఇచ్చి చూడండి, ఆ క్యారెక్టర్ లో లీనమైపోతాడు అనే ఉద్దేశంతో సినిమా చేశాడు. క్లైమాక్స్ కన్నీరు పెట్టించాడండి. కన్నీరు పెట్టకుండా బయటకు వచ్చిన వాళ్ళు లేరు. అంటే ఇప్పుడు మనం సినిమా కోసం చెప్తుంటే నేను అభిమాని అనుకుంటున్నారు. నేను అభిమాని కాదండి. నేను ఇంకోటి, బాలయ్య బాబుని కూడా బాగుంటే బాలయ్య బాబు బాగుందని చెప్తాం.
అఖండ సినిమా బాగుందండి, ఆయన యాక్టింగ్ బాగుందనే చెప్పాం. ఉమ్, అలాగే ఏ హీరో సినిమా బాగుంటే ఆ హీరో బాగుందనే చెప్తాం. కానీ ఏంటంటే కంటెంట్ బాగుంటే మేము సినిమా వాళ్ళమండి. ఆ, సినిమా బాగుంటే ప్రేక్షకుడు సినిమా చూస్తే ఎగ్జిబ్యూటర్ బాగుంటాడు, డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు, ప్రొడ్యూసర్ బాగుంటాడు, 10 సినిమాలు ఇంకా బాగా తీయడానికి అవకాశాలు ఉంటాయి. అదే నేను రామ్ చరణ్ గారి సినిమా హిట్ అయితే 10 మందికి ఆయన కాపాడుతాడు, 10 మందికి ఆయన వచ్చిన రెమ్యునరేషన్ లో 10 మందికి సహాయం చేస్తాడు. వాళ్ళ ఫాదర్ కానీ మన రామ్ చరణ్ గారి మిసెస్ కానీ 10 మందికి మంచి చేయడానికే చూస్తారండి. ఒక మంచి మనుషులు దాంట్లో బాగుండాలని కోరుకుంటాం సినిమాని. కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరండి. ఒక్కటి కంటెంట్ బాగుంటే వరప్రసాద్ సినిమాని మీరు వరప్రసాద్ సినిమా చూడండి, ఎవరైనా ఆపగలిగారా? అలాగే కొనిదెల ఫ్యామిలీ సినిమాలు ఈ సంవత్సరం కొనిదెల ఫ్యామిలీ యుగం అండి. ఉమ్, ఈ సంవత్సరం అంతా కొనిదెల ఫ్యామిలీ యుగం అంతే. ఎందుకంటే నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, బాగాలేదు, సినిమా చూడలేదు అంటే దాన్ని ఎవరు ఇప్పుడు మనం ఎంత పబ్లిసిటీ చేసినా ఎన్ని చేసినా రాదండి. సినిమాలో ప్రేక్షకుడికి ఇప్పుడు తెలుసుకున్నారండి. ప్రేక్షకుడు సినిమా బాగుంది అంటే రిపీట్ ఆడియన్స్ చూస్తారు. 3 గంటల 10 నిమిషాల సినిమా అండి. 3 గంటల 10 నిమిషాల సినిమా కూడా ఓపికగా సినిమా చూస్తున్నారు. అంటే ఇంటర్వ్యూతో 3 గంటల 40 నిమిషాలు 3 గంటల సినిమా అవుతుందండి. అయినా కూడా సినిమా చూస్తున్నారంటే ఓపికగా ఒక్క టికెట్ కూడా దొరకట్లేదంటే. ఉమ్. సో సినిమాలో రామ్ చరణ్ మేక్ ఓవర్ కానీ ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కానీ అద్భుతంగా ఉంది అని అంటున్నారు. సో ఏంటి అందులో బాగా నచ్చిన ఎలిమెంట్స్? ముఖ్యంగా నార్త్ సౌత్ అనే ఆడియన్స్లో ఒక వర్గీకరణ ఉంటుంది, ఇక్కడ కనెక్ట్ అయినాయి అక్కడ కనెక్ట్ అవ్వవు, దానికి తగ్గట్టుగా నేటివిటీ మాడిఫికేషన్స్ జరగాలంటారు. బట్ ఈ సినిమా అందరినీ అలరిస్తుంది అంటారు కదా, అంతగా క్యాచ్ చేసినటువంటి పాయింట్స్ ఏంటి? అంటే పాయింట్స్ నేను మొత్తం టోటల్ గా ఇప్పుడు కుస్తీ పోటీ అవ్వచ్చు అండి, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, క్లైమాక్స్ అవ్వచ్చు. సినిమాలో నేను పాయింట్ వైజ్ గా కాదండి, సినిమా చూడాలండి, ప్రేక్షకుడు సినిమాకి వెళ్ళి చూడాలి. ఒకే ఒకటి రామ్ చరణ్ గారి యాక్టింగ్ కోసం, సినిమా సబ్జెక్ట్ కోసం, ఆ ప్రాణం పెట్టి సినిమా తీసిన బుచ్చుబాబు కోసం, అలాగే ప్రాణం పెట్టి అంటే ప్రాణాలు తెగించి ప్రాణం పెట్టి సినిమా చేశాడండి. ఆయన ఎంత రిస్క్ ఉన్నా ఆ సినిమాని ప్రేక్షకుడికి ఎలా రావాలనేది ఒక ఆలోచనతో చేశాడు. కాబట్టి దాని మీద ప్రతి ఒక్కరూ సినిమాకి వెళ్ళాలండి, థియేటర్లో సినిమా చూడాలండి. సినిమా చూసి నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 20 మందికి చెప్పండి, నచ్చకపోతే 20 మందికి చెప్పండి, నచ్చితే 10 మందికి చెప్పండి. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్. లేడీస్ ఫాలోయింగ్ అండి. ఈ మొత్తం టోటల్ గా ఫస్ట్ షో నుంచి లేడీస్ వస్తున్నారండి. మొత్తం టోటల్ గా 50% and 60% లేడీస్ వస్తున్నారండి. అంటే సినిమా లేడీస్ కి పట్టింది. మళ్ళీ అలాగే ప్రేక్షకులు అందరూ కూడా రామ్ చరణ్ గారి యాక్టింగ్ కోసం మీరు క్రిటిక్సే కాదండి, మీరు అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అంటే ఇది చిరంజీవి గారికి ఒక ఆపద్ బంధువుడు, ఒక స్వయం కృషి, ఆయన యాక్టింగ్లు ఎన్నో చేశారండి. క్లాసిక్ కేటగిరీ సినిమా. అంటే ఇంకోటండి, నేను అంతకన్నా బాగా రామ్ చరణ్ గారు చేసిన యాక్టింగ్ కి అసలు ఒక చరిత్ర అండి ఇది ఒక అంటే మనం ఈరోజు స్వయం కృషి కోసం చెప్పుకుంటున్నాం, ఒక రుద్రవేణి కోసం చెప్పుకుంటున్నాం, ఒక ఆపద్ బంధువుడి కోసం చెప్పుకుంటున్నాం. అలాగే ఎన్నో సినిమాలు ఉన్నాయండి. ఆ యాక్టింగ్ అనేది ఇంకా ఎవరికి రాదండి. అది కొనిదెల ఫ్యామిలీలో చిరంజీవి గారి తర్వాత అంత బాగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే మన అంటే ఆ పర్ఫార్మెన్స్ అనేది అది రామ్ చరణ్ గారు చేశారు. రామ్ చరణ్ గారు రంగస్థలంలో నిరూపించుకున్నారు, మగధీరలో నిరూపించుకున్నారు, ఆరెంజ్ లో లవర్ బాయ్ గా నిరూపించుకున్నాడు. ప్రతి ఏరియా డిఫరెంట్ క్యారెక్టర్ లో. అంటే ప్రేక్షకుని మెప్పించడానికి, ప్రేక్షకుని ఒప్పించడానికి, అభిమానులు ఒప్పించడానికి ఎలా చెయ్యాలో, ఏ విధంగా చెయ్యాలో సబ్జెక్ట్ ని ఎదుర్కొని, అంటే రామ్ చరణ్ గారు మనం చెప్పారు అరుదుగా వస్తాయి ఇలాంటి సబ్జెక్టులు, అనుకోకుండా అరుదుగా వస్తాయి. అది 100కి 1. ఆ 100కి 1లో ఈ సబ్జెక్ట్ రావడం అనేది అదృష్టం, ఆ సబ్జెక్ట్ లో ప్రాణం పెట్టి చేయడం అనేది ఇంకో అదృష్టం, ఈ సినిమా ప్రేక్షకుడికి ఆదరించడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటేనండి ఇక్కడ డబ్బు అనేది కాదండి, నాట్ ఓన్లీ ఇస్ ద మనీ. కాకపోతే ఒక జనాలకి ఒక ఫ్యామిలీ పరంగా ఒక సెంటిమెంట్ గా చాన్నాళ్ళ తర్వాత ఒక సినిమా వచ్చిందండి. ఒక రంగస్థలం వచ్చింది 1% అయితే 100% సాటిస్ఫాక్షన్ అండి పెద్ది అండి. ఎందుకంటే మనం ఆ పెద్ద సినిమాలో క్లైమాక్స్ గాని కన్నీరు పెట్టకుండా బయటకు వచ్చిన వాళ్ళు చెప్పానండి. మీరు థియేటర్ దగ్గర మైక్ పెట్టారు కదా, చాలా మంది దగ్గర పబ్లిక్ టాక్ తీసుకున్నారు కదా, ఓకే కొంతమంది ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఒకటి యాంటీ ఫ్యాన్స్ అనేది సినిమా రిలీజ్ ముందు నుంచి ఉంది కదండి. సినిమా రిలీజ్ ముందు నుంచి ఏదో చెప్తూనే ఉంటారుగా. చెప్తున్న వాళ్ళని కాదండి, ప్రేక్షకుడు, నిజమైన ప్రేక్షకుడు, సినిమా చూసి వచ్చిన ప్రేక్షకుడు కోసం చెప్పండి. ఎందుకంటే నేను సినిమా చూసి వచ్చి ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళా, ప్రేక్షకుడిని అడిగా, ప్రతి థియేటర్ని అడిగా, నా థియేటర్లో ప్రతి ప్రేక్షకుడిని అడిగా, అలాగే ప్రతి థియేటర్కి వెళ్ళా, ప్రతి ఏరియాకి వెళ్ళా, అలాగే నార్త్ ఇండియా సైడ్ చూసా, మళ్ళీ అలాగే
సోలాపూర్, తకిమాది, ఇంకొకటి నార్త్ ఇండియన్ ఎలా పడుతుంది, నేషనల్ వైజ్ గా అవార్డు వస్తుందా రాదా, నేషనల్ ఆర్టిస్ట్ అవుతాడా లేదా, ఎంత కలెక్షన్స్ వస్తున్నాయి, ఎలాగొస్తున్నాయి, తెలంగాణ ఎలాగుంది, ఆంధ్ర ఎలాగుంది, కర్ణాటక ఎలాగుంది, తమిళనాడు ఎలాగుంది, ఓవర్సీస్ ఎలాగుంది. అంటే ఒక్కటండి, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు మీరు అడుగుతారని కాదు, యాక్చువల్ గా మీరు అందరూ ఇంటర్వ్యూ అడుగుతున్నప్పుడు నా బాధ్యత కూడా ఉంటుంది. ఏదో నేను వేగ్గా వచ్చేసి ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తే ప్రేక్షకుడు హర్షించడండి. ఎందుకంటే వాళ్ళ సినిమా చూసిన తర్వాత నేను చెప్పిన తర్వాత కరెక్ట్ గా ఉందనుకోండి చూస్తారు, లేదనుకోండి రెండో రోజు నేను చెప్పింది కూడా ఫేక్ కింద ఉంటుంది. కనుక కలెక్షన్స్ కోసం నేను ఎందుకు చెప్పట్లేదంటే రికార్డ్స్ అనేది మనం కరెక్ట్ గా చూసుకోవాలండి. మండే తర్వాత మళ్ళీ మీకు అందరికి ఇంటర్వ్యూ ఇస్తాను. మండే తర్వాత, ఎందుకంటే 4 రోజులు థియేటర్స్ అన్ని ఖాళీ లేవండి. మండే నుంచి కలెక్షన్స్ ఎలా ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం, ఎంత వస్తుంది. రెండు విషయాలు మీరు క్లారిటీ ఇచ్చారు. అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అన్నారు, నేషనల్ అవార్డ్స్ రేస్ లో రామ్ చరణ్ గారిని పెట్టారు. రెండోదేమో 700 కోట్లు అని చెప్పి ఒక బెంచ్ మార్క్ చెప్పారు. సో ఆ రీచ్ అయ్యే విధంగా మార్కెట్లో థియేటర్స్ కానీ నెక్స్ట్ వేరేనా ఫిలిమ్స్ ఏమైనా వచ్చే ఎఫెక్ట్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేదా రీచ్ అవడానికి 100% ఆయన రికార్డులు ఆయనే బదల కొట్టుకుంటాడండి. ఇంకొకరి రికార్డులు బదల కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కొనిదెల ఫ్యామిలీ రికార్డులు బదల కొడితే తప్ప ఇంకొకరు రికార్డులు బదల కొట్టే అంత అవసరం లేదు. ఇంకొకరికి పోటీ పడాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ గారే పోటీ, చిరంజీవి గారి పోటీ, పవన్ కళ్యాణ్ గారి పోటీ. ఇంకొకరితో మనం పోల్చకూడదు. ఇది మనం ఏంటంటే వాళ్ళ సినిమా బాగుండాలి, మన సినిమా బాగుండాలి, వాళ్ళ సినిమా ఆడాలి, మన సినిమా ఆడాలి అనే కోరుకుంటారు తప్ప చిరంజీవి గారు 10 మందిలో నేను ఉండాలి అనుకుంటాడు. ఆ 10 మంది సినిమాలో నా సినిమా కూడా ఉండాలి, నా కొడుకు సినిమా ఉండాలి, నా కొడుకు సినిమాలో అందరి కొడుకు సినిమాలో ఆడాలని కోరుకుంటాడు. అంటే 10 మంది హీరోలకి 10 మంది సినిమాలు ఆడాలని కోరుకునే వ్యక్తి ఎవరంటే కొనిదెల ఫ్యామిలీ అండి. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనుకుంటాడే తప్ప నా కొడుకే బాగుండాలి, ఇంకొకరు బాగోకూడదు అనుకోకూడదు. ఎందుకంటే కలెక్షన్ వస్తుంది, ఆనందంగా రికార్డు బదులు కొడతారు, నిర్మాతకు లాభం వస్తుంది, హ్యాపీగా ఉండాలి. నేషనల్ అవార్డు ఎవరి దగ్గరికి వెళ్ళి బతిమలాడు కోసం రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం లేదు. నేషనల్ అవార్డు అనేది అవార్డులన్నింటిలో కూడా పెద్ద అవార్డులు ఈ సంవత్సరం కొట్టుకెళ్తుంది. ఇది వాస్తవం. అందరిలాగా ఇది ఒరిజినల్ అవార్డులు కొట్టుకెళ్తుంది. దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నట్ కుమార్ గారు విశ్లేషణ. రైట్, ఇది పెద్ద సినిమా, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, అది 700 కోట్ల టార్గెట్ని రీచ్ అయ్యే కంటెంట్ అని చెప్పని నట్ కుమార్ గారు చెప్తున్నారు. ఈ 2-3 రోజుల మార్కెట్ వైబ్స్ చూసిన తర్వాత రామ్ చరణ్ నేషనల్ అవార్డు విన్నర్ అవుతారనే భరోసా కూడా ఇస్తున్నారు.